అనగనగా ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం పేరు రామాపురం. రామాపురంలో ఒక పిల్లాడు అమ్మా, నాన్న ఉండరు. ఆ పిల్లాడిని బూరే చూసుకుంటూ ఉంటుంది. ఆ పిల్లాడు ఏం చేస్తాడంటే అందరికీ చిన్న పనులు చేస్తూ వాళ్ళ ఆవులు, గేదెలు, మేకలు అవన్నీ మేపుకుంటూ పొద్దునుంచి సాయంకాలం దాకా వాళ్ళవన్నీ తీసుకెళ్ళి మళ్ళా వాటికిచ్చి అట్లా చేస్తూ ఉంటాడనమాట. ఒకసారి ఆ పిల్లాడికి ఆహ్, ఒక లాగు చొక్కా కొనుక్కోవాలి కొత్తది అని అనిపిస్తుంది. ఆ రోజు ఏం చేస్తాడంటే ఆ పిల్లాడు వా ఆహ్, ఆ ఊర్లో ఉండే చాలా మంచివాళ్ళు అనుకునే వాళ్ళని అడుగుతాడనమాట. వాళ్ళు ఏం చెప్తారు, "మళ్ళా కొత్తదెందుకు లేరా మా ఇంట్లో ఉన్నాయి మేము ఇస్తాను నీకు" అంటారు. పాపం ఆ కుల్లాడు బాధపడతాడు. ఇద్దరు ముగ్గురిని అడిగినా ఇద్దరు ముగ్గురు అదే చెప్తారు. దాంతో ఆ పిల్లాడు ఏం చేస్తాడంటే ఆ పా ఆవులు, గేదెలు అవన్నీ మేపుకుంటూ వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. "చూసావా నాకు అమ్మా, నాన్న లేరు. అదే నాకు అమ్మా, నాన్న ఉంటే నన్ను అడిగితే వాళ్ళు కొనిచ్చేవాళ్ళు కదా! ఇప్పుడు నాకెవరు లేరు కాబట్టి నన్నెవరు పట్టించుకోవట్లేదు" అని బాధపడుతూ ఉంటాడనమాట. బాధపడుతూ ఉంటే అక్కడి నుంచి ఒక పుచ్చివాడు లాంటి ఆయన ఒకను వెళ్తూ ఉంటాడు. ఆయన అడుగుతాడనమాట. "ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నావు" అంటే, "ఏదోలే అయ్యా నీకేంటి నువ్వు అరుస్తావా, తీరుస్తావా నువ్వు పో" అంటాడనమాట. "సర్లే పోతా గానీ నాకు కొద్దిగా నీళ్లు కావాలి ఇక్కడ ఎక్కడైనా ఉందా" అంటే, "నా దగ్గర ఉందయ్యా నేను ఇస్తాలే రా కూర్చో. నువ్వు నాలాంటోడివే. నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. ఇదిగో తీసుకో" అని చెప్పి నీళ్ళు ఇస్తాడనమాట. ఆయన నీళ్ళు తాగుతాడు. అయినా సరే ఏదో పెద్దోడిని కదా! నాకు చెప్పొచ్చు కదా! నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో? నేను ఏదన్నా నీకు చెప్తా కదా! అంటాడు. ఆ పిల్లాడు బాధపడతాడు. ఎందుకయ్యా నేను ఆల్రెడీ నాకుండే బాధలు నీకు చెప్పుకోవడం ఎందుకు? నేనా తల్లిదండ్రి లేని అనాథను. ఊరి మీద పడి తిరుగుతున్నా. నీకెందుకయ్యా నా బాధలు అంటాడు. లేదులే చెప్పు నేను చెప్తాను. ఏం తమాషాకి చెప్తాను నీకు. అంటే సరే నాకు ఇట్లా నేను ఒక కొత్త జత కొనుక్కుందాం అనుకున్నాను బట్టలు. కానీ నాకెవ్వరు సాయం చేయట్లేదు. వాళ్ళందరూ నేనేదో నాకు ఉత్తినే తిండి పెడుతున్నట్టు బాధపడుతున్నారు. వాళ్ళందరికీ నేను చాలా పనులు చేస్తున్నాను. పొద్దునుంచి సాయంకాలం దాకా నేను వాళ్ళకి వాళ్ళ పశువులన్నిటిని మేపుకొస్తున్నాను. వాళ్ళ ఆనందం చూసుకుంటున్నాను. వాళ్ళ ఇళ్ళలో పని చేస్తున్నాను. నీళ్లు తోడుతున్నాను. ఎన్నో పనులు చేస్తున్నా వీళ్ళు ఎట్లా పట్టించుకోవట్లేదు నన్ను అంటే, సర్లే ఏం బాధపడొద్దు. నువ్వు ఒకసారి ఏం చేస్తావంటే రేపెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలోకెళ్ళి ఆంజనేయ, ఆంజనేయ నాకు డబ్బులివ్వు అను. ఆంజనేయ స్వామి నీకు డబ్బులిస్తాడు. ఆ డబ్బులతో కొనుక్కో అంటాడు. ఆయన ఆ పిల్లాడు ఆశ్చర్యపోతాడు. ఏంది నేనేమన్నా తిక్కోళ్ళలా కనిపిస్తున్నానా? ఆంజనేయ స్వామి గుడిలోకెళ్ళి ఆంజనేయ స్వామిని డబ్బులు అడిగితే ఆయన ఇస్తాడా? ఆయన ఇచ్చేస్తే నేనెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలా? పోవయ్యా పెద్ద మనిషి. నువ్వేదో నాకు కళ్ళు తుడుస్తావు, ఏదన్నా నాకు మంచిగా చెప్తావు అనుకుంటే, నువ్వు నాకేదో తిక్క సమాచారం చెప్తున్నావు. పో అంటాడనమాట. ఆయన అదంతా ఎందుకు లేవయ్యా! నేను చెప్పినట్టు విను అంటాడనమాట. సర్లే నువ్వు చెప్పినట్టు వింటాలే గాని పో అని పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత రాత్రంతా పడుకొని ఆలోచిస్తాడు. ఏదో తమాషాగా ఉంది ఈ మనిషి చెప్పింది కానీ నమ్మాలనిపిస్తోంది. సర్లే ఏదో ఒకటి రేపు పొద్దునెళ్ళి అడిగితే పోలా అని చెప్పి ఆడు వెళ్తాడు. వెళ్ళి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచుంటాడు. చిన్న ఆంజనేయ స్వామి గుడి. అక్కడ పూజారి ఉంటాడు. పూజారి ఏం చెప్తాడంటే, "ఏరా నాయనా ఏమన్నా కావాలా? నీకు ప్రసాదం కావాలంటే రా నేను పెడతానంటే", "లేదు స్వామి నేను కొంతసేపు ఇక్కడ కూర్చోవాలని" కూర్చుంటాడు. "ఎప్పుడు కూర్చోగలరా? ఇప్పుడెందుకు కూర్చుంటున్నావురా" అని అడుగుతాడు ఆయన. "లేదు స్వామి నేను ఆంజనేయ స్వామితో మాట్లాడుకోవాలి స్వామి. నాకు ఆయనకి చాలా పనులున్నాయి". ఆహ్, అంటే సర్లేరా పోరా నేను ఇంక ఇంటికెళ్ళొస్తాను. నువ్వు కూర్చో అని చెప్పి ఆయన ఇంటికెళ్ళడానికి ప్రిపేర్ అవుతుంటాడు. ఇంక ఇది లాభం లేదని చెప్పి ఆయన కొద్దిగా అట్లా పక్కకెళ్ళిన వెంటనే ఈయనెళ్ళి "ఆంజనేయ, ఆంజనేయ నాకు చొక్కా లాగు కొనుక్కోవాలి. నాకు డబ్బులివ్వా" అంటాడనమాట. "డబ్బులివ్వవా" అంటే ఆయనకి ఈ ఏమీ రాదు. అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఆంజనేయుడు రాడు, డబ్బులివ్వడు. అంతే ఆ పిచ్చోడు నన్ను మోసం చేశాడనుకుని వెనకాల వెళ్ళిపోతూ ఉంటే వెనకాల నుంచి ఒక చెయ్యి ఆయన మీద పడుతుంది. పడితే ఈయనేమనుకుంటాడంటే పూజారి గారు అనుకుని, "బాబు పూజారి గారు మీరు ఇంటికెళ్ళండి. నన్ను ఇంటికెళ్ళనీయండి. నన్ను ఆపొద్దండి" అంటాడు. అయినా గూడా ఆ చెయ్యి వదలదు. "నీకేం గావాలి స్వామి" అని చెప్పి చెయ్యి మీద చెయ్యేస్తే, ఆ చేతిలో ఆ చెయ్యి ఏం చేస్తుందంటే కొన్ని డబ్బులు పెడుతుందనమాట. ఆ డబ్బులు అది ఏదో ఇచ్చారు గదా! అని తీసుకుంటాడు. టక టక బయటికెళ్ళిపోయి చెప్పులేసుకుంటాడు. చూస్తే చేతిలో నిండా డబ్బులుంటాయి.
అమ్మ బాబోయ్! అంటే ఆ చెయ్యి ఆంజనేయ స్వామిదా. ఇంకా నయం నేను చూసుంటే చచ్చుండేవాడిని ఢామ్మని జెప్పి, అమ్మో! ఇన్ని డబ్బులొచ్చాయి నాకని జెప్పి, ఆ డబ్బులు ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి? డబ్బులు పెట్టుకునే ప్లేసే లేదు మనవాడికి. ఎప్పుడు ఎక్కడో ఒక చోట తింటాడు, ఎక్కడో ఒక చోట పడుకుంటాడు, ఎక్కడో ఒకడి ఇంట్లో బట్టలు నా ఉతుక్కుంటాడు, ఇంకో చోట బట్టలు డబ్బులు వేసుకుంటాడు అయిపోయింది అంతే. ఇప్పుడు డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలి? పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. ఏం జేయాలని బాధపడి లాస్ట్‌కి ఆయనేం జేస్తాడంటే, ఇదంతా లాభం లేదు. ఆంజనేయ స్వామి దగ్గరే డబ్బులు దాద్దామని మళ్ళా లోపలికొస్తాడు. లోపలికొస్తే అక్కడెవరు ఉండరు. ఆహ్, హ్మ్, ఆయనేమో గర్భగుడికంతా తలుపులేసేసుకొని ఉంటాడు. నువ్వు లోపలికెళ్ళొచ్చు. కానీ గర్భగుడి దగ్గర దాకా అక్కడ వెళ్ళలేవు. ఎందుకంటే అక్కడ తలుపులేసేసుంటాయి. ఇప్పుడెక్కడ పెట్టాలి? ఇదిగోనయ్యా ఆంజనేయ నువ్వు చాలా డబ్బులిచ్చావు. నాకింత డబ్బులు అవసరంలా. నాకు చొక్కా లాగుకి ఎంతో అంతో గావాలి. మిగతా డబ్బులంతా నువ్వే తీసేసుకో అని మొత్తం డబ్బులంతా హుండీలో ఏసేసి, మళ్ళా ఒకే ఒక కాగితం తీసుకొని వస్తాడు. ఓహ్! రూ. 100 ఎంతో తీసుకొనొస్తాడు అంతే బయటికి. ఆశ్చర్యపోతాడు. అక్కడ ఉండే పూజారి. ఇదేంటి ఆంజనేయ స్వామికి డబ్బులివ్వడం ఏంది? ఆయన దగ్గర నుంచి ఈయన డబ్బులు తీసుకోవడం ఏంది? అసలు ఏం జరుగుతోందిక్కడ? అని చెప్పి తమాషాగా ఏదేదో తమాషాగా ఉంది అని చెప్పి ఈ పిల్లగాడి వెనకాల ఎళ్తే, ఈ పిల్లగాడికి ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లమ్ ఆ ఒక నోటుని ఎక్కడ పెట్టాలి? సరే అట్లాగే చేతిలో పట్టుకొని వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే మళ్ళా పిచ్చోడు ఎదుగుతాడు. ఏరా బుడ్డోడా నీకిచ్చారా? నీకు ఆంజనేయ స్వామి డబ్బులిచ్చాడా? అంటే పిచ్చోడిని ఆపేసి, పిచ్చాయనా నువ్వేదో అంటే నువ్వు తమాషాగా అనుకున్నావు గానీ, చేతిలో ఇంత బొత్తు పెట్టాడు పిచ్చాయనా. అంత డబ్బు నేనేం చేసుకుంటాను పిచ్చాయనా. అందుకని మళ్ళా ఆయనకే ఇచ్చేసాను పిచ్చాయనా. ఒకే ఒక కాగితం తీసుకున్నాను. ఇది చాలు పిచ్చాయనా నాకు. జామ్ జామ్ అని నేను కొనుక్కుంటాను పిచ్చాయనా అంటాడనమాట. ఓరి పిచ్చోడా! సరేలే పో అని చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ వీడు వదలడు. పిచ్చాయన వెనకాలే ఎళ్తాడు. వెళ్ళి "పిచ్చాయనా నువ్వు చెప్తే నాకు డబ్బులొచ్చాయి. కాబట్టి నీ మీద నమ్మకం వచ్చింది. కానీ నాకిప్పుడు ఇంకా నాకొక బాధుంది. ఆ బాధ నువ్వు తీర్చాలంటాడు. సర్లేరా చెప్పురా తీరుస్తానంటే, నాకు డబ్బులైతే వచ్చాయి గానీ పిచ్చాయనా, ఇప్పుడు ఆ డబ్బులతో నేను కొన్న వాటిని ఎక్కడ పెట్టుకోవాలి? నాకొక ప్లేస్ లేదు. నాకొక ఇది లేదు. ఏం చేయాలంటే ఒక పని చేయరా నాయనా నువ్వు. నువ్వు కొద్దిగా ముందరకెళ్తే అక్కడొక గుడుంది. ఆ గుడిలోచి అడుగు. నేను ప్రతిరోజు గుడి చుట్టూ నేను తుడుస్తాను, ఊడుస్తాను. నాకొక చిన్న రూమ్ లాంటిది ఇస్తారా అని అడుగు. వాళ్ళే ఇస్తారు నీకు అంటే, సరే అని చెప్పి వెళ్తారు. అప్పటిదాకా అక్కడ వాడికక్కడ గుడుందని గూడా తెలీదు. ఓ చిన్న గుడుంటుంది. ఆ గుడి ఏంటో గూడా తెలీదు. వాడు ఆ గుడి వాళ్ళ దగ్గరికెళ్ళి, స్వామి నేను ఈ గుడికి సంబంధించిన పనులన్నీ చేస్తాను. నాకొక రూమ్ ఇస్తారా అని అడిగితే వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత, "ఈ గుడేంటండి తమాషాగా ఉంది. 3 కుక్కలున్నాయి, 4 కుక్కలున్నాయి, 3 తలకాయలున్నాయి. అసలు ఏంటిది గుడి" అంటే, "నాయనా ఇది దత్తాత్రేయ స్వామి వారి గుడి. కొత్తగా కట్టాము. కాబట్టి నువ్వు ఇంక నుంచి ఈ గుడికి సంబంధించిన మొత్తం అంతా నీట్‌గా శుభ్రంగా ఉంచడం, అంతా సరిగ్గా చూసుకోవడం ఇవంతా నీదే బాధ్యతలని" ఆయనకిచ్చేసి చేతిలో డబ్బులిచ్చి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతే కొత్త గుడి గదా! ఎవరు లేరు. ఏమీ లేదు. అందుకని అన్నీ ఓపెన్‌గానే ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ గుడి దగ్గర ఉండాలి. కానీ వీళ్ళు గుడిలో రూము కట్టేంత వరకు ఎక్కడ పడుకోవాలి? ఈ డబ్బులేం చేయాలి? అని చెప్పి ఏం చేస్తాడంటే, ఎట్లయితే అట్లయిందని అక్కడ దత్తాత్రేయ స్వామి ముందర ఒక ఒక రాయి తీసుకొని అక్కడ ఆ డబ్బులు రూ. 100 అక్కడ పెట్టి, దాని మీద రాయి పెట్టి, తను ఏం చేస్తాడంటే అక్కడి నుంచి చెరువుకెళ్తాడనమాట. చెరువులో స్నానం చేసి పిండుకొని బట్టలొద్దాము అని చెప్పి. కానీ ఆ రోజు బాగా చలిగా ఉండడం వల్ల కొంచెం ఎక్కువ సేపే పడుతుంది శ్రావణం. వచ్చేటప్పటికి బాగా అంతా ఆరిపోయి ఉంటుంది. చక్కగా ఇదేదో బావుంది అనుకుంటుంటే అక్కడ చూసేటప్పటికి ఆశ్చర్యపోతాడు. అక్కడ ఆహ్, ఒక తాగుబోతొచ్చి వీడు పెట్టేసిన డబ్బు తీసేసుకోవాలని చూస్తూ ఉంటే, అక్కడ 4 కుక్కలు ఆ తాగుబోతుని అడ్డుకొని వాటిని గోవ్ 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 అని చెప్పి వాడిని తరిమేస్తూ ఉంటాయన్నమాట. ఇదెక్కడి నుంచొచ్చారా ఈ కుక్కలు అనుకుని దగ్గరికెళ్లి చూస్తే, తాగుబోతు వెళ్ళిపోతూ ఉంటాడు, పారిపోతూ ఉంటాడు. కుక్కలుండవక్కడ. అదేమిట్రా నాయనా! అక్కడి నుంచి చూస్తే కుక్కలున్నాయి. ఇక్కడి నుంచి చూస్తే కుక్కలు లేవు. తమాషాగా ఏముంది అని చెప్పి తనేం చేస్తాడంటే ఆహ్, 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 డబ్బులు చేతిలో పట్టుకొని ఆ చిన్న గుడ్డ కట్టుకున్న దాంతో అట్లాగే కూర్చొని బట్టలంతా ఆరిన తర్వాత చక్కగా వాటిని తీసుకొని వేసుకొని ఆ డబ్బులతో తర్వాత రోజు వెళ్తాడనమాట. తర్వాత రోజు వెళ్ళి వాడు ఒక అంగడిలో ఆహ్, బట్టలు తీసుకొని
కొత్త బట్టలేసుకొని చాలా ఆనందపడతాడు. ఎంత ఆనందపడతాడంటే అంత ఆనందపడతాడు. ఆనందపడి వాడు ఇంటికొస్తాడు. ఇంటికొస్తే వాడు కొత్త బట్టలేసుకున్నాడు కదా! అక్కడ వాడు ఆల్రెడీ అడిగాడు కదా! కొంతమందిని నాకు బట్టలు కావాలి, నేను నాది ఇదని వాళ్ళంతా వాళ్ళకి ఒక సందేహం వస్తుంది. ఈ పిల్లగాడు ఎక్కడో డబ్బులు దొబ్బేసాడు. డబ్బులు దొబ్బేసిన దానివల్లే వాడు కొత్త బట్టలు కొనుక్కున్నాడు. లేకపోతే వాడికి ఎవడు డబ్బులిచ్చాడు? ఎవడు తీసుకొచ్చాడని చెప్పి అందరూ కలిసి ఆ పిల్లగాడిని పట్టుకొని, "రేయ్! నిజం చెప్పు. నువ్వు డబ్బులు దొబ్బేసావు కదూ! నువ్వు డబ్బులు దొబ్బేసావు కదా!" అంటే పాపం వాడు ఏడుస్తూ ఉంటాడనమాట. ఏడుస్తూ, ఏడుస్తూ వెక్కి, వెక్కి ఏడుస్తూ ఉంటాడు. నేనేం తీయలేదు అని చెప్పి. అప్పుడు వాళ్ళకి కోపం వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు వీడిని కట్టేయాలి. ఎక్కడ కట్టేయాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే శుభ్రంగా ఒక గుడిలో ఎక్కడైనా కట్టేద్దాము. కట్టేసి మిగతా వాళ్ళందరిని పిలుద్దాం. వాళ్ళందరూ వచ్చేంత వరకు మనం చెప్దామని చెప్తే, ఏ గుడిలో కట్టేద్దాం అనుకుంటే, సరే వెళ్లి హనుమంతుడి గుడిలో కట్టేద్దాం పదండి అని చెప్పి పిల్లాడిని తీసుకెళ్ళి హనుమంతుడి గుడిలో కట్టేయడానికి అక్కడ నుంచోబెడతారు. అక్కడ నుంచోబెడితే ఎక్కడి నుంచొస్తుందో పెద్ద కోతుల గుంపొస్తుంది. అందరూ వీళ్ళ మీద పడ్డానికి రెడీగా వస్తుంది. వీళ్ళందరూ వదిలేసి "డబ్బో ఎన్ని కోతులురా బాబోయ్" అని పరిగెడుతూ ఉంటారనమాట. పరిగెడుతూ ఉంటే ఆ పిల్లాడు మాత్రం పాపం అక్కడే ఉంటాడు. బాధపడుతూ ఉంటాడు. అయ్యో! ఇంతకాలం నేను ఈ గ్రామానికి సేవ చేస్తే, ఈ గ్రామం నా గురించి ఇంత చెత్తగా అనుకుంటుందా అని చెప్పి. అప్పుడు మళ్ళా ఈ ముసలాయన బాగా పిచ్చిలాగా ఆయన వస్తాడనమాట. "ఏరా ఎందుకురా పిల్లాడిని కట్టేస్తున్నారు" అని అడుగుతాడనమాట. "ఆ పిల్లాడిని ఎందుకు పిచ్చయ్యా, ఈడేదో దొంగతనం చేశాడు పిచ్చయ్యా" అంటే, మీరు దొంగతనం చేసింది. చిన్నప్పటి నుంచి ఆ పిల్లాడు ఇక్కడే ఉన్నాడు. వాడి గురించి మీకు తెలీదట్రా? చెత్త వేషాలేస్తున్నారు ఆపండి అంటాడనమాట. వాళ్ళందరికి కోపమొస్తుంది. ఏంది నువ్వు పిచ్చోడి, నువ్వొచ్చి మా మీద రుబాబు చేస్తావు. నిన్ను కొట్టాలి చూడని చెప్పి 2, 3 కర్రలు తీసుకొని వెళ్ళబోతుంటే, వెంటనే వాళ్ళకి ఎక్కడి నుంచో కుక్క అరుపులు వినిపిస్తాయి. బౌ 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 అని. అంతే వాళ్ళు ఆగిపోతారు. ఇదెక్కడ కుక్కలు, ఇదెక్కడ కోతులురా ఈరోజు సావగొడుతున్నాయి మనల్ని. సర్లే ఏదో ఒకటిలే గాని అని చెప్పి వాళ్ళ సర్పంచ్ వచ్చేంత వరకు ఆగాలని వాళ్ళు అక్కడే ఆగుతారనమాట. ఆగితే అక్కడే చూస్తే వాళ్ళకి ఆ మొత్తం గుడి చుట్టూ చాలా రకాల కోతులొచ్చేసుంటాయి. పోనీ బయటికెళ్దామని చూస్తే బయట ఒక 10, 12 కుక్కలుంటాయి. వాళ్ళని అటు పోనివ్వు, ఇటు పోనివ్వు. ఇదేం కర్మరా! ఈ గుడికొస్తే అటు కోతులొచ్చాయి, ఇటు కుక్కలొచ్చాయి. ఏం జరుగుతోందిరా అని అనుకుంటూ ఉంటే అంతలోపల గురి పూజారి వస్తాడు. గురి పూజారి వచ్చి, "ఏంటి నాయనా ఇవన్నీ మీరేం చేస్తున్నారు? ఆయనకి మన ఆంజనేయ స్వామి కోపం తెప్పించొద్దు. ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే" అప్పుడు చెప్తారనమాట. "వీడి దగ్గర కొత్తటి బట్టలొచ్చాయి. మేమేం ఇవ్వలేదు" అంటే ఆ పిల్లాడిని అడుగుతారు. పిల్లాడిని అడిగితే అప్పుడు పాపం పిల్లాడు ఏడుపాపి, "నాకు ఆంజనేయ స్వామి ఇచ్చారండి. మీరు మొన్న చూసారు కదా! నా దగ్గర ఇంత కట్ట డబ్బులుంటే నేను వేసేసాను కదా!" అంటే, "అవునవును. నువ్వు వేసావు కరెక్టే నాయనా. అయినా ఈ ఈ కాలంలో ఎవరొచ్చి మనకి మన గుడిలో ఉండే కానుకల పెట్టెలో వేస్తున్నారు. నువ్వు వేసావు. కానీ నాకు తెలిసినంత మాత్రం నాయనా ఇంకా నీకు ఆంజనేయ స్వామి ఇచ్చారనడానికి ఆధారాలు లేవురా నాన్న. ఎందుకంటే నేను ఆ రోజే ఉన్నా గదా! నువ్వు డబ్బులేసేది జూసా. కానీ నేను నువ్వు డబ్బులు ఆయన దగ్గర నుంచి తీసుకోవడం చూడల" అని చెప్తాడనమాట. అప్పుడు వీడికి పాపం బాధేస్తుంది. "లేదండి నేను డబ్బులు ఇక్కడే వేశానండి. డబ్బులు నాకు ఆయనే ఇచ్చాడండి చేతిలో. నా భుజం మీద చేయేసి ఇచ్చాడంటే, "మరి నువ్వు చూసావా?" అని అడిగితే, "నేను చూడలేదండి" అని చెప్తాడు. ఇదంతా నమ్మబుద్ధి కాలేదు కానీ, సరే ఏదో ఒకటి చేద్దాంలే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వాళ్ళేం చెప్తారంటే, అన్ని డబ్బులేస్తే మనకి ఖచ్చితంగా మనకి అది ఇనప్పెట్టెలో ఉంటాయి. కాబట్టి ఆ ఇనుపపెట్టెను ఓపెన్ చేయండి. అందులో ఏముందో చూద్దాం అని చెప్పి తీస్తే అందులో ఒక పసుపు కలర్ ఒక 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 గుడ్డలాగా ఒకటుంటుంది. ఏమిట్రా డబ్బులు తీసుకోవాలని అనుకుంటే గుడ్డ కనిపించింది అని చెప్పి గుడ్డ తీస్తే గుడ్డ మీద నేనే పిల్లాడికి డబ్బులిచ్చాను అని చెప్పి ఉంటుందనమాట. ఆంజనేయ స్వామి ముద్ర ఉంటుంది దాని మీద. అప్పుడు వాళ్ళకి ఆశ్చర్యపోయిపోతుంది. ఓహో! ఆంజనేయ స్వామి డబ్బులిచ్చాడనమాట అని చెప్పి వాళ్ళు వదిలేసి, "ఒరేయ్ నాయనా నన్ను క్షమించరా నాయనా" అని చెప్పి వాళ్ళందరూ ఆ పిల్లాడిని పట్టుకొని, "ఇంక నుంచి మేము జాగ్రత్తగా చూసుకుంటాం. ఇంక నుంచి నిన్నసలు బాధ పెట్టం" అని చెప్పి అంటే, వాళ్ళందరూ అక్కడ వాళ్ళ గురించి వెతుకుతారు. అక్కడ పిచ్చోడి గురించి. పిచ్చోడు ఎక్కడా కనిపించడు. ఆ కుక్కలు కనిపించవు. పిచ్చాడుంటే కుక్కలుంటాయి. లేకపోతే లేదు. అప్పుడు వాళ్ళకర్థమవుతుంది. ఓహో! దత్తాత్రేయ స్వామి అనమాట ఆ పిచ్చివాడిలాగా వచ్చింది. ఈ పిల్లాడిని అనుగ్రహించాడని అప్పటినుంచి ఆ పిల్లాడి చేత చెత్త పనులు చేయించడం అంతా ఆపేసి, ఆ పిల్లాడిని చక్కగా చదివిచ్చి, వాడికి విద్యాబుద్ధులు నేర్పించి, వాడిని వాళ్ళ గ్రామానికి ఒక కొడుకులాగా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ విధంగా పిల్లాడికి
అంతా శుభంగా జరుగుతుంది. కథ కంచికి మనం ఇంటికి.